గుడ్ మార్నింగ్ జీపీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ శుభోదయం అండ్ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. నేను భద్రాచలంలో ఉన్నాను, నైట్ వచ్చాను టెంపుల్కి. మార్నింగ్ వాక్ చేస్తున్నాను, కానీ ఇక్కడికి వచ్చాను కానీ మొత్తం మనసంతా మీ దగ్గరే ఉంది. మన హైదరాబాదు, మన వెంచర్లు, మన రియల్ ఎస్టేట్ ఇదే ఆడుతుంది, కానీ తప్పదు. ఇక రెండోది ఏంటంటే మిత్రులారా, ఒకటి ఆలోచించండి. ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇంకా మనకి తెలంగాణలో పొలిటికల్ స్టెబిలిటీ కూడా ఉంది. ఇక బిజినెస్ అయితే స్టార్ట్ అయింది, ఎందుకంటే కస్టమర్స్ రెగ్యులర్గా ఫోన్లు అవి ఇంత ముందుతో పోలిస్తే లీడ్ జనరేషన్ పెరిగిందనమాట. కాబట్టి మీరు కంపల్సరీ ఫోకస్ చేయండి. జీపీఆర్ ఎగ్జాటికా, శ్రీ కౌంటీ టు బటర్ఫ్లై, ఫార్చ్యూన్ బటర్ఫ్లై సిటీ, ఇవే కాకుండా మనకి బెంగళూరు హైవేను ముంబై హైవేలో కూడా వెంచర్స్ ఉన్నాయి. యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు చూడవచ్చు, అందులో ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. ఇక సైలెంట్గా ఉండొద్దండి, ఇక డబ్బులు ఎదురు చూస్తున్నాయి మన కోసం, చేసుకుంటూ వెళ్ళండి. రెండోది, మనకి ఈరోజు ఆదివారం, సైట్ విజిట్లు పెట్టేవాళ్ళు కొంచెం చాలా ప్లాన్డ్గా పల్లవిరెడ్డి మేడంని కాంటాక్ట్ చేయండి, ప్లాన్గా చేయండి. ఇంకా నెక్స్ట్ వీక్ అయితే మనము గట్టిగా చేయాల్సిందే, ఎందుకంటే మనకి ఇంకా వేరే ఆప్షన్ లేదు. మనందరం ఈ ప్రొఫెషన్లో ఉన్నాము, కష్టపడండి. మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ఇంకా నా నుంచి ఏమైనా సహకారాలు కావాలంటే నన్ను పర్సనల్గా కలవచ్చు. నేను ఎల్లుండి ఉంటాను ఆఫీస్లో, మీరు రండి. రెండోది, ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మనము ఈ ఫ్లోటింగ్ పెరుగుతుంది, ఎందుకంటే మనకు ఏజెంట్స్, అసోసియేట్స్ ఎక్కువ మంది వస్తున్నారు. మనం కూడా రెగ్యులర్ ట్రైనింగ్స్ అవన్నీ కండక్ట్ చేస్తున్నాము. మీరు టీం రిక్రూట్మెంట్ చేసుకోండి. మనకెప్పుడు మనం రేపు 5వ తారీఖున జూమ్ మీటింగు, 6వ తారీఖున వచ్చేసి ఆఫీస్లో మీటింగు, 7వ తారీఖు సైట్ విజిట్స్ ఉంటాయి. సో మీరు కూడా మీ అసోసియేట్లను అందులో ఇంక్లూడ్ చేయండి. అందరికి కలిసేసి మనం ట్రైనింగ్ సెషన్స్ కండక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మనకి ఈ ఫ్లోటింగ్ ఎక్కువైంది, ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మన కంపెనీలో 1000 మంది దాటారు. మనము 2024 మన టార్గెట్ ఏంటంటే 10,000 మందిని టీంని మనం సమకూర్చుకోవాలి. అది నా ఒక్కడితో కాదు, మీరు చేయగలిగితే అసలు నేను చేయను, కాకపోతే అనుకున్నంత కష్టపడట్లేదు, ఇది సరిపోదు అనిపించింది. కాబట్టి నేను కూడా రిక్రూట్మెంట్, సేల్స్ రెండు చేయాల్సి వస్తుంది. సరే పర్లేదు, మీరైతే, ఎందుకంటే కంపెనీ మీది, మనకి ఇన్వెంటరీ ఉంది, మంచి కమిషన్స్ ఉన్నాయి, ఇంకెందుకు వెనక్కి వెళ్ళాలి? చూడండి, ఆలోచన చేయండి. కొత్త ఆఫీస్ కూడా తీసుకున్నాము, ఇప్పుడున్న ఆఫీస్కి 3 అంతలు పెద్దది, అది 14,000 SFT. ఆల్రెడీ వర్క్ జరుగుతుంది, క్యాబిన్స్ అవి. మీరు టీమ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను క్యాబిన్ ఇస్తాను. అయితే ఒక కండిషన్ అండి, ఇప్పుడు టీమ్ లీడర్స్ అందరినీ కూడా క్యాన్సిల్ చేసేస్తున్నాము. ఓన్లీ ఎవరికైతే టీం ఉంటుందో వాళ్ళని మాత్రమే టీమ్ లీడర్స్ కన్సిడర్ చేస్తాం. అది నెంబర్ 1 క్రైటీరియా. నెంబర్ 2 ఏంటంటే ఫుల్ టైమర్స్కి మాత్రమే ఇస్తాను. 10 చోట్ల తిరిగి చేసే వాళ్ళు ఎంత సీనియర్ అయినా నాకు అవసరం లేదు, మనకు డెడికేటెడ్ టీం కావాలి. మీరు ఒక్కసారి నా చేతిలో చేయండి, మీకు ఏ సమస్య వచ్చినా నేను మీకు అండగా నిలబడతాను. అంతేగాని 10 ఇల్లు తిరిగి ఎక్కడ స్టాండర్డ్ లేకుండా, ఇప్పుడు ఎందుకంటే చాలామంది మన దగ్గరికి వస్తూ ఉంటారు, నేను చాలా సీనియర్ని, తోపుని, నాకు 20 సంవత్సరాలు ఉంది, 10 సంవత్సరాలు ఉంది, 5 సంవత్సరాలు ఉంది ఎక్స్పీరియన్స్ అంటాడు. అరిగిపోయిన చెప్పులు, చిరిగిపోయిన చొక్కాలు వేసుకొని వస్తారు. అలాంటి వాళ్ళు నా దగ్గరికి కూడా రావాల్సిన అవసరం లేదు. బయట చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఓన్లీ దోస్ హూ ఆర్ డెడికేటెడ్ టు రియల్ ఎస్టేట్, దోస్ హూ ఆర్ రియల్లీ డిజైర్ టు ఎర్న్ lakhs and crores. సో ప్లీజ్ కమ్ విత్ మీ, నేను మీకు అండగా ఉంటాను. రెండోది ఏంటంటే, కనీసం వీడియో చూడలేరు, రెస్పాన్స్ ఇవ్వలేరు, టీముల్లో రెస్పాండ్ గారు, స్క్రాప్ అలా ఉన్నప్పుడు దయచేసి మీరు టీం వదిలి వెళ్ళిపోండి. ఎవరైతే సీరియస్గా, సిన్సియర్గా చేయాలనుకుంటారో వాళ్ళు ఉండండి, మనం వెళ్దాం. ఎందుకంటే ఇండియాలో 145 కోట్ల పాపులేషన్ ఉంది, బోల్డ్ మందికి ఉద్యోగాలు లేవు, కష్టపడే తత్వం ఉన్నోళ్ళు అవకాశాలు లేకున్నారు. మనము మార్కెట్లోకి వెళ్తున్నాం అగ్రెసివ్గా, టీమ్స్ ఫామ్ అవుతాయి. నేనైతే నిద్రపోను, ఇక్కడే ఆగను, నాకు పెద్ద లక్ష్యాలు ఉన్నాయి. నాతో పాటు కలిసి వచ్చేవాళ్ళు ముందుకు రండి. కొత్త ఆఫీస్లో మీరు క్యాబిన్లో ఒక 30 మంది కూడా మేము మీటింగ్ పెట్టుకుని అంత పెద్ద క్యాబిన్స్ పెడుతున్నాం. ఫుల్ ఫర్నిచర్ ఉంటుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి హాస్టల్ కూడా ఇస్తున్నాను, ఫ్రీ ఆఫ్ కాస్ట్. కాకపోతే దానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, నాతో మాట్లాడవచ్చు. తర్వాత మీకు ఫుల్ డెడికేటెడ్గా మీకు ఆఫీస్ బాయ్స్ వాళ్ళు ఉంటారు. మీకు ఎవరు వచ్చినా కూడా రిసీవ్ చేసుకోవడానికి టీలు, వాటర్లు అవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాము. సో దట్ మీరు హుందాగా, డిగ్నిఫైడ్గా ఆఫీస్ని మీదే అనుకొని, ఆ క్యాబిన్లో మీ నేమ్ ప్లేటు, మీ డిజిగ్నేషన్ పెట్టుకోండి. మంచిగా డిజిటల్ మార్కెటింగ్లో మీరు అంతా ప్రమోట్ చేసుకోండి. యూట్యూబ్ ఛానల్స్ పెట్టండి. ఎందుకంటే మనము అందరం ఇక ఇదే లాస్ట్ ఫైనల్ డెస్టినేషన్ అని వచ్చాం కాబట్టి దీన్ని ఇంకా స్ట్రాంగ్ అవుదాం. మీకు కావాల్సిన అన్నీ నేను సమకూరుస్తాను. మళ్ళీ చెప్తున్నాను, మన కంపెనీ కూడా కార్స్ కొత్తవి తీసుకోబోతుంది త్వరలో.
సైట్ విజిట్స్ కోసం. రెండోది మన అసోసియేట్లు కూడా ఎవరైనా కార్లు కొనుక్కోవాలనుకుంటే, మీరు సేల్ చేయకపోయినా ఏం చేయకపోయినా పర్లేదు, కార్లు కొనుక్కోవాలి సార్ మేము మీతోనే ఉంటాం అనుకునే వాళ్ళు నన్ను పర్సనల్గా గెలవండి, నేను కొంత ఫండ్ రైజింగ్ చేస్తాను మీకు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి మొబైల్, కారు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను. బట్ ప్రతిదానికి ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి. రెండోది, రేపు 5, 6, 7 తారీఖుల్లో జరిగే ఈవెంట్స్కి వచ్చిన వాళ్ళకి మనము పోయినసారి లాగానే డ్రా తీసి ఇద్దరిని సెలెక్ట్ చేస్తాము. వాళ్ళకి మనం గోల్డ్ కాయిన్స్ కూడా ఇస్తున్నాము. సో కనీసం అట్లన్నా వస్తుంది, మీరు రండి, అటెండ్ కండి, టీంని బిల్డప్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి మీ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై హింద్.